యేసుప్రభు అలా దారిలో వెళ్తుండగా ఒక బావి దగ్గర ఒక స్త్రీ ఉన్నది. అయితే ప్రభువు అలాగే వెళ్ళారు, ఒక్కరే అలాగే వెళ్ళారు. అక్కడ ఆమె కూర్చొని అలా ఆలోచిస్తూ ఉన్నది. అక్కడ ప్రభు వెళ్ళి ఆమెని, అమ్మ నాకు దాహానికి అని నీళ్ళు అడిగారు. ఒక బావి అనమాట. మేము యూదులమైన మీకు నీళ్ళు ఇవ్వడం తగదు అని చెప్పింది ఆమె. అంటే యూదులు అంటే ఒక రాజు, దావీదు కుమారుడు, అది యోధా మతస్థులని యేసు పుట్టడం జరిగింది. వాళ్ళు ఈ సమరీయులంటే వాళ్ళు ముట్టుకోరు, రాజులు ముట్టుకోరు, అంత గొప్ప వాళ్ళు యూదులు అనక. యేసు ప్రభు నీళ్ళు దాహానికి అడిగానమ్మా ఇవ్వను అన్నాడు. ఆమె ఆలోచిస్తుంది. అప్పుడు చెప్పాడు, నేను ఇచ్చిన నీళ్ళు నీకు నిత్యం ఊరిడే నీటి బొగ్గ ఉండును అన్నాడు యేసు ప్రభు. అవునా, మా తండ్రులకి మా పితరులకి ఇచ్చిన యాకోబు ఈ బావి ఇచ్చారు, ఆయనకన్నా మీరు గొప్పవాళ్ళా అన్నారు. మా పితరులు యాకోబు బావి వాళ్ళు మాకు ఇచ్చారు, అంతకన్నా నువ్వు గొప్పవాడవా? మీరు ఇచ్చే నీరు తాగితే నేను ఎప్పుడు దాహం కన్నా, అంత గొప్ప నీరు మీరు ఇస్తారా అన్నది. నీళ్ళు చేదుకునేకు నా దగ్గర ఏమీ లేదు, నీ దగ్గర చేదుకునేకి నాకు నీళ్ళు ఏమని అడిగాడు ప్రభు, అంతే. మీకు యూదులు కాబట్టి మిమ్మల్ని మీ ముట్టమని ఆవిడ అన్నది అనమాట. అయితే ఈయన ఆ నీళ్లు అడిగినందుకు అంటే అప్పుడు ఆవిడ చెప్పింది, మాకు యాకోబు ఉన్నాడు, యాకోబు మాకు పితరులకి ఇచ్చిన బావి ఇది, ఆయన ఇస్తే నీళ్ళు ఇప్పుడు వరకు నేను తాగుతాను, అంతవరకు గొప్పవాడవా? ఇచ్చిన నీళ్ళు తాగితే ఎప్పుడు దాహం కొనవు అని ప్రభువు చెప్పాడు. ఈయన నీళ్ళు ఇస్తారు అని ఆలోచన ఆమెకి వచ్చింది. అయితే అప్పుడు మాకు చేదుకునే వాడికి ఎవరూ లేరు, మేమే చేదుకోవాలి అని చెప్పింది. అంటే నీళ్లు తోడుకోవాలి, మాకు ఎవరు సహాయం చేసిన లేరని ప్రభువు అని చెప్పాడు. తెలిసింది, నీకు ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కాదు, నీకు 5 భర్తలు ఉన్నారు అని చెప్పి కంగారు పడ్డదాన్ని. నా జీవిత చరిత్ర చెప్పేస్తాను, ఈయన ఎవరో ఆలోచించింది. ఏంటి ఇలా చెప్పడం ఏంటండి? ఇంతకీ ఈయన ఎవరో అని ఆలోచించింది. రబ్బీ అన్నది అంటే ఐడియా వచ్చింది. ఆ యేసుప్రభు పుడతాడని గ్రంథంలో వాటిల్లో ఉన్నదని ఆవిడ తెలుసు కాబట్టి రబ్బీ అన్నది. రబ్బీ అంటే బోధకుడు అని అర్థం. ఆమె నీళ్లు చదువుకుని వెంటనే ఆయనకి ఇచ్చి నీరు దాహం కొనుక్కు తాగిన తర్వాత ఊర్లోకి ఆమె పరిగెత్తి వెళ్ళింది. అందరికీ నువ్వు ప్రవక్త అనేవాడు వచ్చాడని ఇప్పుడు లేఖనంలో ఉన్నది. ఆమె తెలుసుకొని చదువు స్వాము లేఖని వెలియేసిన అంటరాని జాతి కింద వదిలే ఒక ఆమె దేవుని తెలుసుకుంది. ఆయన రబ్బీ అన్నది అని బోధకుడు వచ్చాడు అని పరిగెత్తింది. ఆ ఊర్లో అందరికీ నువ్వు బోధకుడు వచ్చాడని సువార్త చేసింది. నేను ఇచ్చిన నీళ్ళు తాగితే ఎప్పుడు దాహం కొనమన్నాడు, దప్పికి కొనమన్నాడు. అంటే ఇక్కడ నిత్యం ఊరిడే నీటి బొగ్గ నీలో ఉండును అని. అంటే నిత్యం ఊరిడే నీటి బొగ్గ అంటే ఒక బావిలో నీరు ఉంటుంది, మనం ఎంత తోడినా మళ్ళీ నీరు ఊరుతుంది, ఎంత తోడినా నీరు ఊరుతూనే ఉంటుంది. అలాంటి నూతులు మన పల్లెటూరులో మనం చూస్తాం. కొన్ని దగ్గరలో ఆ బావి ఎన్నాళ్ళు బట్టి అదే బావి వాడతారు, ఎందుకంటే ఎన్ని చెరువులు ఎండిపోయిన బావి ఎండిపోదు. అలాగే నేను ఇచ్చే నీరు నువ్వు తాగితే ఎప్పుడు దాహం కొనవు అన్నాడు. అంటే పరలోక సంబంధం పరిశుద్ధ ఆత్మని నీరు గురించి ఆయన చెప్పాడు, ఇహలోకమైన నీరు గురించి ఆయన చెప్పలే. దాహం కలిగినందుకు మేము ఇవ్వకూడదు అన్నందుకు నేను ఇచ్చిన నీళ్ళు వేరమ్మని చెప్పాడు. నాకు ఎవరికి చేదుకోవడానికి నీళ్ళు తేడానికి లేరు అని చెప్తే నీకు ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కాదు అంటే తప్పుడు ఆవిడ ఏం చేస్తానని నీకు తెలిసిపోతాను, 5 భర్తలు నీకు అని చెప్పగానే రబ్బీ అనుకుని పరిగెట్టింది ఆమె. ఈయన రబ్బీ అంటే ఆ భాషలోన ఈయన బోధకుడు అని వెంటనే ఊరందరికీ చెప్పింది ఆమె. అంతే, ఆయన నిత్య జీవానికి ఇచ్చిన పరిశుద్ధ ఆత్మ మనం పొందిన ఆ నీటికి సాదృశ్యమైనది పరిశుద్ధ ఆత్మ. నీటిలోనే అందుకు బాప్తిస్మం ఇస్తారు. ఆ నీరు మనకి ఎప్పుడు దాహం ఉండదు. ఎందుకంటే లాజరు మనకు తెలిసి ధనవంతుడు ఉన్నాడు. లాజరు అనేవాడు పేదవాడు, ధనవంతుడు దగ్గర రొట్టె ముక్కలు ఏరుకొని తినేవాడు. ఒక రోజున అంత బేదోడు కూడాను వీళ్ళిద్దరూ చనిపోయారు. ఆ రోజు లాజరు దేవుని కురిపాల్సి నుండి ఆనందంగా ఉన్నాడు. ఈ ధనవంతుడు అగ్నిగుండంలోకి తీసుకెళ్తున్నారు. ఇదేంటి నన్ను అగ్నిలోకి తీసుకెళ్తాను, ఈ భూమి మీద అంత ధనవంతుడు కదా, అది రొట్టె మొక్కలు ఏరుకునేవాడు, ఆయనకి ఇలాగాను అక్కడ సన్మానాలు తీసి పరలోక సంబంధంలోకి వెళ్ళిపోతాడని కంగారు పడి ఈ ధనవంతుడు గోల అగ్నిమట్లు చూసి అప్పుడు, అయ్యా లాజరు, నేను ఎలాగో నరకానికి వెళ్తున్నాను, నా తమ్ముళ్ళు వాళ్ళు ఉన్నారు, వాళ్ళైనా పరలోకి వచ్చినట్టు చెయ్యండి అని
నువ్వు ఎందుకంటే ఈ భూలోకం ధనం ఉందని అది ఉందని రొట్టుమొక్కలు ఇసిరేవాడు ఆయన. నేల ఎరుకుని అంత బేదరికంగా బతికాడు లాజరు పేదవాడు. కానీ చనిపోయిన తర్వాత ఇద్దరును ఆయన పరలోకం వెళ్ళబోతున్నాడు, ఈ నరకానికి వెళ్ళబోతున్నాడు. కానీ నా కుటుంబానికే నువ్వేం చెప్పవే అంటే ఇంకేం చెప్తాడు లాజరు. అలాగన్నట్టు ఈ లోకంలో ఎవరైతే మనం వెలివేసామో వాళ్ళే గొప్పవాళ్ళు యేసుప్రభు దీంట్లో. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో కొన్ని గుళ్ళు ఉన్నాయి, ఈశ్వరుడు గుళ్ళు, ఆ గుళ్ళు, ఇవి చాలా ఆ రోజుల్లోనే. నా ఫ్రెండ్ ఉండాడు మా ఊర్లో, ఈశ్వరుడు గుడిలో నా ఫ్రెండ్ మంత్రాలు చదివాడు, జంగాలు. నేను ఉండేవాడును పార్వతీపురం అటు సైడ్ జంగాలే మంత్రాలు చదువుతారు. అయితే వాడు ఫ్రెండ్ కాబట్టి నేను అక్కడే కూర్చున్నాను గుడిలోనే. కూస్తే నా ఫ్రెండ్ ఆనంద్ అనేవాడు ఒక వచ్చాడు, ఎస్సీ క్యాస్ట్ ఆయన. రారా కూర్చోరని నా ఫ్రెండ్ అని నేను లోనకి పిలిచాను. అయ్యగారు మేము రాకూడదు, పోతారు, వస్తే మమ్మల్ని కొడతారు, మమ్మల్ని మీ గుడిలోకి రావడానికి లేదు అంటారు. దేవుడు అందరినీ సరిజమానంగా సృష్టించాడు కదా. కొంతమందిని అంటరాని వాళ్ళుగా ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు అంటే వాళ్ళు రానివ్వరు. అప్పుడే క్రైస్తవులు ఇలాంటివన్నీ ఉన్నాయి మన పాత పూర్వీకుల్లోనే. ఇది కాదు రైటు. దేవుడు అనేవాడు అంటరాని వాళ్ళనే ముట్టుకుంటాడు, అది దేవుడు. తండ్రి చూడండి, పిల్లలు ఎలాగున్నా ముట్టుకొని ఎత్తుకుంటారు, అలాగే తండ్రి అంతే, దేవుడు కూడా అంతే. ప్రేమించాలి. ప్రేమించలేదంటే అక్కడ దేవుడు కాదా ఆలోచించాలి. అక్కడ లోనకి రానివ్వట్లేదు, వాళ్ళ దేవుడు కాదా, వీళ్ళు నియమించుకున్న దేవుళ్ళ ఏంటి మనం ఆలోచించుకుందాం. అయితే ఇక్కడ పక్కన పెడదాం. అప్పుడు ఆ ఆనంద్ అనేవాడు వెళ్ళిపోయాడు. నేను చిన్నప్పుడు చూసాడు నాకు ఫ్రెండే ఎస్ఏ క్యాస్ట్. కానీ సరే వీళ్ళు ఉంటుంది పరిస్థితి నాకు కూడా తెలియదు, రమ్మంటే నేను రాను బాబు, కొడతారు, మీ వారందరూ వెళ్ళేస్తారు మమ్మల్ని. యేసు ప్రభు ఎవరిని వెళ్ళేయలేదు. అందుకే ప్రతి ఒక్క ఊళ్ళో చిన్నప్పుడు నేను చూసేవాడిను, క్రైస్తవ సంఘాలు కట్టారు, గుడిలో అక్కడ ప్రార్థనలు జరిపించేవాళ్ళు. ఏది గోధుమలు, నూనెలు, ఆయిల్లు అన్నీ ఇచ్చేసి వాళ్ళకి దేవుడు ప్రార్థన నేర్పేవాడు. అంటరాని వాళ్ళు అనేది లేదు, అందరు కలిసిమెలిసి ఉన్నారు. అందుకే ఈ రోజున ప్రపంచం అంతాను క్రైస్తవులు ఎక్కువ. ఎందుకంటే అందులో క్యాస్ట్ భేదం ఏమీ లేదు, కులం, మతం. యేసు ప్రభు కూడాను అంత మహారాజు కూడాను యూదులకు రాజు అయినవాడు. యూదులకు రాజు దావీదు కుమారుడు అంటారు కదా, అలాంటి ఆ సమస్త్రీకి వెళ్ళి మాట్లాడితే ఆయన పక్కకి చేర్చుకుని నీళ్ళు ఇవ్వమ్మ తాగుతారన్నాడు. అది ఆశ్చర్యపోయింది ఆవిడ. ఈయన రబ్బీ, ఈయన బోధకుడు. బోధకుడు అనగా మనకి బోధపరిచేలాగా ఉండాలి, కానీ బాధ పెట్టేలాగా ఉండకూడదు. బోధకుడు అని కూడా ఎన్ని కష్టాలు ఉన్నా రెండు మాట్లాడేసరికి ఆనందం రావాలి, సంతోషం రావాలి. అది బోధకుడు తలకు లెక్క. బోధకుడు అంటే అది. అప్పుడు ఆ సమస్త్రీ ఎంత ఆనందపడి ఊరందరికీ యేసుప్రభు వచ్చాడు, దేవుడు వచ్చాడని చెప్పి గెంతులేసింది ఆమె. నిజంగాను అది చూసి ఆవిడతో పాటు ఎంతమంది జనాలు వచ్చారో తెలియదు. ఎంతమంది వచ్చేసి ఆ ప్రభువు వచ్చాడని ఆనందంతో గెంతులేసుకొని వచ్చి ఊరందరికీ చెప్పుకొచ్చేసింది ఆమె. రబ్బీ, నువ్వు రబ్బీ అంటే నువ్వు బోధకుడవు. ఈ రోజున చాలామంది సంఘంలో ఉంటున్నారు. ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో, ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో కొంతమంది పాస్టర్లు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. తినడానికి లేని వాళ్ళు, ఏ భేదాలు అలాంటి వాళ్ళు ఆ చర్చిలో ఆనకి లేదు, బయట నుంచి చూస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ వీళ్ళు దశంభాగం అడుగుతారో నేను ఇవ్వలేను, ఎక్కడ వీళ్ళు ఏం అడుగుతారో నేను చేయలేను, అందుకు దూరం ఉంటే మంచిదని వాళ్ళు అంటారు. ధనవంతులు ఎక్కడైతే అక్కడ ప్రార్థనకు రామంటే కారుల మీద వెళ్ళిపోతున్నారు, వాళ్ళు డబ్బులు ఇవ్వగలరు కాబట్టి. ఇలాగ ఈ పేదవాళ్ళని ప్రేమించట్లేదు. యేసు ప్రభు ఏం చేయించాడంటే పేదవాళ్ళ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆవిడ దగ్గర మాట్లాడి ఆమెకి బోధించాడు. ఆయన నేను ఇచ్చిన నీళ్ళు నీకు ఇస్తే ఎప్పుడు కూడాను దాహం కూడా అసలకి మరణం లేదు. పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందినప్పుడు మనం చనిపోతే పరలోకం వెళ్తే అదే మన గమ్యం. దాని గురించి ఎదురు చూడాలి. ఎవరో చెప్పారంటే యేసు ప్రభు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? భూమి మీద ఉన్న సమస్త జనులకను భూదిగాంతపు నివాసులారా నా వైపు చూసి మీరు రక్షణ పొందండి అన్నాడు. అది ఎవరికి అర్థం కావట్లేదు. కులం లేదు, మతం లేదు, జాతి లేదు, వ్యాధి లేదు, భేదం లేదు, ఏమీ లేదు. అందరూ సమస్త జనులారా, ప్రయాసపడే వారం వస్తారు సమస్త జనులారా అని పిలిచాడు. అందరూ ప్రయాసపడుతున్నారు, కష్టాలు పడుతున్నారు, రండి నా కాడి ఎత్తుకుని నడవండి, అది నెమ్మదిగాను సులభంగాను మీకుండును, మీకు సంతోషంగా ఉండును, నా వెనక యాంపడించండి అన్నది. అది యేసుప్రభు చెప్పిన మాట. కాబట్టి థ్యాంక్ యూ. ఇది అందరికీ నిజంగా యేసుప్రభు చెప్పి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. కాబట్టి మాయ మర్మం ఏమీ లేనిది ప్రభు అందరినీ ప్రేమిస్తాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.